బికాజ్ ఇక్కడ చుట్టుపక్కల మనకి ఏం బిజినెస్లు ఉన్నాయి, ఎవరెవరు కొంటారు ఇక్కడికి వచ్చి అని ఒక ప్రశ్న అయితే కలుగుతుంది యాజ్ అ మీడియా పర్సన్. కరెక్ట్. సో వాట్ ఈస్ అవైలబుల్ అరౌండ్ దట్ పీపుల్ విల్ కమ్ అండ్ బై అంటే బేసిక్ గా కోవిడ్ తర్వాత మీరు చూస్తే కనుక క్రౌడెడ్ ప్లేస్ లో ఉండటం కంటే కూడాను కొంత 15 minutes 20 minutes ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళి ఉండటానికి జనాలు అందరూ ఇష్టపడుతున్నారు ఈ రోజు. అవునవును. దట్ అపార్ట్మెంట్స్ లో కంటే కూడాను ఇండిపెండెంట్ హౌసెస్ లో ఉండటానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కరెక్ట్. సో నాకున్న లొకేషన్ అడ్వాంటేజ్ 20 minutes ఫ్రమ్ అమరావతి, 20 minutes ఫ్రమ్ గుంటూరు, 20 minutes ఫ్రమ్ విజయవాడ. కుడ్ బి దేర్ ప్రైమరీ హోమ్, నైస్ హోమ్. అండ్ మీకు చుట్టూతా మీకు ఫెసిలిటీస్ చూస్తే ఈ ల్యాండ్ నుంచి ఉన్న ఫెసిలిటీస్ మీకు ఎన్ఆర్ఐ కాలేజ్ 10 minutes, NRI hospital, and Manipal hospital is another 15 minutes from here. AIMS is 10 minutes from here. Educational institutions, VVIT అనుకోండి, SRM అనుకోండి, educational institutions అన్ని కూడా మీకు 15-20 minutes లో ఉన్నాయి. మీ grocery stores 10 to 15 minutes distance లో you name any grocery store, you have it. Plus 3 major cities within 20 minutes లో మీరు వెళ్ళిపోవచ్చు. మీరు అమరావతి కానివ్వండి, గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి. అంటే ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయదలుచుకుంది ఏంటంటేనండి, నేను ఇన్ని ఎమ్యూనిటీస్ నేను ఇవ్వగలుగుతున్నాను వెంచర్లో అని అంటే బికాస్ ఇట్స్ ఎ బిగర్ వెంచర్, వెరీ బిగ్ వెంచర్. 53 acres లో నేను బిల్డ్ చేస్తున్నాను. అండ్ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ఐ కుడ్ ఎక్స్టెండ్ ఇఫ్ ఐ వాంటెడ్ టు. బట్ యాజ్ ఆఫ్ రైట్ నౌ ఒక 53 acres తో స్టిక్ అవుదాం అనుకుంటున్నాను. అంత పెద్ద ల్యాండ్ పూల్ చేయటం ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ టాస్క్. అవునవును. సో ఇంత పెద్ద ల్యాండ్ మేము పూల్ చేయగలిగాం కాబట్టి నేను అనుకున్న ఎమ్యూనిటీస్ అన్ని కూడాను నేను ఇవ్వగలుగుతున్నాను మీకు వెంచర్. అండ్ దిస్ ఇస్ ఆల్ ప్యూర్లీ రెసిడెన్షియల్ ల్యాండ్ కదా? రెసిడెన్షియల్ ల్యాండ్, ఎక్కడ కూడా అగ్రికల్చరల్ ఇది లేవు. అగ్రికల్చరల్ కాదు. అండ్ కాకపోతే ఎంట్రన్స్ లో కొంత ఒక 1.5 acres మేము అటు పెట్టుకున్నాము. మీకోసం అటు పెట్టుకున్నాము. మా కోసం కమర్షియల్ యాక్టివిటీ ఏదైనా వస్తే కనుక రైట్, మేబీ వీ కుడ్ బిల్డ్ అన్ ఐటీ టవర్ ఫర్ అవర్ సెల్ఫ్స్. మా ఐటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాది కానీ నా పార్ట్నర్ రామ్ గారిది కానివ్వండి, మాది ఐటీ బ్యాక్గ్రౌండ్. అండ్ హోప్ఫుల్లీ మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఇవాళ నీడ్ ఆఫ్ ది అవర్ అది. కరెక్ట్. అగ్రికల్చర్ కూడా చాలా అవసరం కాబట్టి అది అడుగుతున్నాను. కరెక్ట్. సో యాక్చువల్లీ ఫ్యాబ్యులస్ అండి. రైట్ నౌ అయితే ఇప్పుడు ఇంకా చాలా బేబీ స్టేజ్ లో ఉంది మీ వెంచర్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి.